ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా? సాంబార్ ఇడ్లీ. సాంబార్ మసిలిపోతుంది, ఒకసారి చూసేసేయండి. సాంబార్ చూసారా, మస్తు మసిలిపోతుంది. అసలుకి అన్ని ముక్కలు వేసిన, అన్ని ముక్కలంటే క్యారెట్, ములక్కాయ, ఇక సొరకాయ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు అన్నీ ఇక చాలా ఎక్కువ ముక్కలే ఉన్నాయి. నాకు అసలు ముక్కలు వేసుకోవటమే ఇష్టం. సాంబార్ అన్నాక ఇలా ముక్కలు ఉండాలా, ముక్కలు ఉంటేనే ఇష్టం. ఈ మసలే సాంబారు మసలే అయ్యండా మస్తు ఉంటుంది కదా. ఈ సాంబార్ని ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకొని ఒక ఇడ్లీ వేసుకుందాం, బాగుంటుంది. ఇలా ముక్కలు వేసుకుంటా తింటే మస్తు ఉంటుంది. నాకైతే ఇలానే ఇష్టం. ఈ మసలే సాంబార్లో ఒక ఇడ్లీ వేసుకుందాము. ఒక ఇడ్లీ తిన్న తర్వాత మళ్ళీ ఒక ఇడ్లీ వేసుకుందాం. ఒక 2 ఇడ్లీలు తింటే ఈ సాంబార్లో ముంచేసుకొని మస్తు ఉంటుంది కదా. ఎండాకాలం వచ్చింది, మస్తు ఎండలు తీస్తున్నాయి. సాంబార్ ఇడ్లీ ఎక్కువగా సాంబారు హోటల్లోకి వెళ్ళిన జనాలు ఇడ్లీ కంటే సాంబార్ ఎక్కువ తింటారు. ఎంత బాగుందంటే కాలుతా నోటికి పుల్లగా మంచిగుంది, చాలా బాగుంది. ఇంకా క్యారెట్ ముక్కలు అన్నీ వేసుకున్నాం కదా, ఇక ఇది తింటుకుంటా ఒక 2 ఇడ్లీలు ఎంజాయ్ చేయొచ్చు. ఇలా చేసుకొని తినండి, ఓన్లీ ఇడ్లీ సాంబార్ తాకండి. పిల్లలకి ఇలా ముక్కలతో పెట్టండి, ఈ సమ్మర్లో మంచిగా ఎంజాయ్ చేస్తారు.